ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను సవరించడంలో భాగంగా బిల్లు నెంబర్ 2025ను భారతీయ మజ్దూర్ సంఘం తీవ్రంగా ఖండిస్తోందని భారతీయ మజ్దూర్ సంఘ రాష్ట్ర కార్యదర్శి సీనప్ప డిమాండ్ చేశారు. పరిశ్రమల పెట్టుబడిదారుల కోసం తీసుకువస్తున్న ఈ కార్మిక చట్టాలను సవరించాలని, దీనిని మాత్రం భారతీయ మజ్దూర్ సంఘ్ వ్యతిరేకిస్తుందని సీనప్ప తెలిపారు. గతంలో 8 గంటలు సమయం 10 గంటలుగా ఉన్న ప్రస్తుతం దానిని 9 గంటల నుండి 10 గంటలుగా చేశారని, విశ్రాంతికి ముందు పని సమయాన్ని 5 గంటల నుండి 6 గంటలకు పెంచడం, ప్రతి 3 నెలలకు ఒకసారి ఓవర్ టైం పరిమితిని 50 గంటల నుండి 144 గంటలకు పెంచడం దారుణమన్నారు. మహిళా కార్మికులు సేఫ్ గార్డులతో రాత్రి శక్తులలో పనిచేయడానికి అనుమతించడం తదితర చట్టాలు సవరణ చేయాలన్నారు. ఉద్యోగుల సంక్షేమంలో ఫ్యాక్టరీల చట్టం 2025లో కేసులు మార్పులను వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఎంఎస్ డిమాండ్ చేస్తోందన్నారు. ఈరోజు పని గంటలు 9 గంటల నుండి 10 గంటలు చేస్తారా? విరామానికి ముందు పని సమయం 5 గంటల నుండి 6 గంటలకి పెంచారు. మొత్తం పని సమయం 10:30 గంటల నుండి 12 గంటలకి పెంచారు. ఓవర్ టైం పరిమితి 3 నెలలకి 50 గంటలు ఉండేదాన్ని 144 గంటలకు పెంచారు. మహిళలు సేఫ్ గార్డులతో రాత్రి షిఫ్ట్లను చేయడానికి అనుమతిస్తారా? ఎందుకోసం చేశారు ఇవన్నీ అని కూడా భారతీయ మజ్దూర్ సంఘ్ ఖండిస్తుంది. మేమేం చెప్పుకుంటున్నాం, మీరేం చెప్పుకుంటున్నారు? రాష్ట్రంలో పరిశ్రమలు బాగుండాలి, పెట్టుబడిదారులు రావాలి, పరిశ్రమల మీద తగ్గాలి, ఉత్పాదన పెరగాలి, అంతేనా? మరి కార్మికుడు ఏమైపోవాలి అని బీఎంఎస్ ఖండిస్తూ మహిళలు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కార్మిక చట్టాల సవరణ పేరుతో ఏవైతే మార్పులు తీసుకొచ్చాయో అవి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కానివి. ముఖ్యంగా మహిళలు రాత్రి షిఫ్ట్లు సేఫ్ గార్డులతో చేసుకోమని అనుమతించడం ఇది ఎంతవరకు సరైనది కాదని భావిస్తున్నాము. కుటుంబ వ్యవస్థలో స్త్రీ యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది. అటువంటి కుటుంబము విచ్ఛిన్నమవుతున్నది, నాశనం అవుతుంది. ఎందుకంటే ఎప్పుడు సంపాదన అంటే ఆడవాళ్ళు రాత్రుళ్ళు పని చేయాలి అంటే కుటుంబం పరిస్థితి ఏంటి, పిల్లల పరిస్థితి ఏంటి, రేపటి తరంకి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనేసి అర్థం కావడం లేదు. సేఫ్ గార్డులు వేసుకొని చేసే ఆడవాళ్ళకి పూర్తిగా రక్షణ ఉందా అని అడుగుతున్నా. రక్షణ కల్పించగలమా? ఇందు మూలంగా గవర్నమెంట్కి అడుగుతున్నాం, బిఎంఎస్ ద్వారా అడుగుతున్నాను. ఎందుకు ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో అర్థం కావడం లేదు. ఫస్ట్ పాయింట్, ఇది కేవలం పరిశ్రమల యొక్క పెట్టుబడిదారుల యొక్క